మా సేవా జీవితంలో నిజంగా ఎన్నోసార్లు నాకు దేవుడు మమ్మల్ని ప్రేమించి 3 పిల్లల్ని ఇచ్చారు. 2 బాబులు, 1 కుమార్తె. నాకు చాలాసార్లు మినిస్ట్రీ వెళ్తుంటే ప్రెగ్నెన్సీ టైంలో వెళ్ళే వాళ్ళము. సో ఎంత ఖర్చు పొదలు, రోడ్లన్నీ ఎదురేసుకుంటూ కొన్ని ప్రాంతాలలో సరైన రోడ్సే ఉండేవి కాదు. అయినప్పటికీ వెళ్తూ ఉండేవాళ్ళము. ఇంతవరకు ప్రియ సహోదరి ద్వారా జాగ్రత్తగా వినండి, ఏ నాడు కూడా మా కార్కి ఒక డక్క తగిలినట్టు, ఒక ఆటంకం, ఒక గీత పడినట్టు నేను నా లైఫ్లో చూడలేదు. ఎందుకంటే నేను నమ్ముతున్నాను, గాఢాంధకారంలో కూడా ఆయన నాకు తోడైనాడు. హల్లెలూయా. ఒకసారి మాటల మధ్యలో వస్తూ ఉంటే నైట్ 1 o'clock ఆగుని ప్రాంతం నుంచి వస్తూ ఉంటే మా కారు పంక్చర్ అయిపోయింది. రోడ్లో ఎవ్వరూ లేరు, ఇటు సైడ్ ఎవరు లేరు, అటు సైడ్ ఎవరు లేరు. చాలా భయం అయితే ఉంది. మా హస్బెండ్ దీన్ని ఎక్కడ ఉందా పంక్చర్ షాప్ అని వెతుక్కుంటూ వెళ్ళాడు. కారు నేను ఒక్కదాన్ని వచ్చినాను. ఆలోచన చేయండి, ఎంత భయంకరమైన పరిస్థితి. లైట్ సరిగ్గా లేవు, ఎవరెవరో నడుస్తున్న రోడ్డు నుండి అది ఏం అర్థమైతే లేదు. మరణపాయ స్థితిలో నుంచి కూడా దేవుడు మమ్మల్ని తప్పించినట్టు